హాయ్ అండి. మనం కొటెక్స్లో ఉన్నాము. కొన్ని ట్రేడ్స్ అయితే తీసుకుందాము, అన్నీ విన్ అవ్వడానికి ట్రై చేద్దాము. ఇక్కడ ఫస్ట్ లెవెల్స్ అయితే డ్రా చేసుకుందాం. 1 సెకండ్. ఓకే, ఇక్కడ బయ్యింగ్కి ఓకే మీకు 5 సెకండ్స్లో చూపెడతాను, అర్థం కాదు. చూడండి, మనకి లెవెల్ ఇంత దగ్గరగా ఉన్నప్పుడు నేను బయ్యింగ్కే తీసుకున్నాను. చూడండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు వీక్గా ఉన్నారు. ఒకటే చిన్న స్మాల్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యింది. అందులోకి ఇది అప్ ట్రెండ్ కాబట్టి సపోర్ట్ తీసుకుని వస్తుంది మార్కెట్. సో లెవెల్ అనేది దగ్గరగా ఉన్నా కూడా, ఎంత స్ట్రాంగ్ క్యాండిల్ అయినా, ఎంత స్ట్రాంగ్ లెవెల్ అయినా కూడా మార్కెట్ అనేది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఓకే అండి, ఇక ట్రేడ్ అయితే విన్ అయిపోయాము. బ్రేక్అవుట్ కూడా జరిగింది, స్ట్రాంగ్గానే బ్రేక్అవుట్ జరిగింది, స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. మార్కెట్ సపోర్ట్ తీసుకుని వచ్చింది కాబట్టి ఇది ట్రూ బ్రేక్అవుట్ అండి. ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్కడుందో చూద్దాము. ఇక్కడ 1 సెకండ్. ఓకే, 5 సెకండ్స్లో చూద్దాము. ఇక్కడ బయింగ్కి, ఓకే, ఇక్కడ నుంచి బయింగ్కి వెళ్తుందండి. ఇక్కడ నుంచి షూ షార్ట్ ట్రేడ్ ఇది కన్ఫర్మ్. ఇది రెడ్ క్యాండిల్ అయితే అవ్వదు, అట్లీస్ట్ చిన్న స్మాల్ గ్రీన్ క్యాండిల్ అయినా లేకపోతే డోజ్ అయినా ఫామ్ అవుతుంది, కానీ రెడ్ క్యాండిల్ అయితే మాత్రం పక్కా అవ్వదండి. ఇది సపోర్ట్ తీసుకొని వచ్చినా కూడా రెడ్ క్యాండిల్ అయితే మాత్రం ఫామ్ అవ్వదు. షూ షార్ట్ ట్రేడ్ ఇది. ట్రేడ్ కంప్లీట్ అయిపోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే అండి, మనం సెకండ్ ట్రేడ్ కూడా విన్ అయిపోయాము. చూడండి, చెప్పాను కదా, ఇక్కడ రెడ్ క్యాండిల్ అయితే మాత్రం ఫామ్ అవుతుంది. డోజీ కానీ స్మాల్ గ్రీన్ క్యాండిల్ అయితే కానీ ఫామ్ అవుతుందని చెప్పాగా. ఇక్కడ విక్ ఉండాలి కదా, ఏమైంది? సెకండ్, ఇక్కడ విక్ ఉండాలండి. ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే సెకండ్ పేజ్ రిఫ్రెష్ చేస్తాను. అరే, ఏమైంది ఇది విక్? పోన్లే, చూడండి, ఇక్కడ రిజెక్షన్ తీసుకొని వచ్చింది. సో అందులో కింద మన లాస్ట్ సపోర్ట్ దగ్గర నుంచి సపోర్ట్ అనేది దొరికింది. సో అందుకు అప్ ట్రెండ్లో కాబట్టి బయింగ్ అయితే మనం ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఇంకా గ్యాప్ అయితే ఉందండి. ఈ క్యాండిల్ ఫామ్ ఎలా ఫామ్ అవుతుందో చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ట్రేడ్ అనేది తీసుకుందాం. మనం వెయిట్ చేయాలండి, వెయిట్ చేద్దాము. చూడండి, ఇంకా మన లెవెల్ టచ్ అవ్వలేదు క్యాండిల్. ఓకే, గ్యాప్ అయితే కొంచెం ఉంది. 1 సెకండ్, ఇక్కడ ట్రేడ్ లెవెల్ ఏదైనా. ఓకే, 1 సెకండ్, 5 సెకండ్స్లో చూద్దాం. ట్రేడ్ దొరికేలా ఉంది ఇక్కడ మనకి. ఓకే అండి, ఓకే, ఇక్కడ బయింగ్ షూ షార్ట్. ఇది మన ఎంట్రీ పాయింట్ అనేది కొంచెం పైన ఓపెన్ అయింది, పర్లేదు. అయినా ఇది ఈ లెవెల్కి మించి కింద అయితే క్లోజ్ అవ్వదు, లెవెల్ పైన క్లోజ్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ట్రేడ్ కంప్లీట్ అయిపోయినండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిసారి ఇలా మన లెవెల్ దగ్గరికి వస్తే 30 సెకండ్స్లో టచ్ అయితే అప్కి వెళ్ళడం, డౌన్కి వెళ్ళడం అలా ఉండదండి. ఇది ప్రాపర్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయ్యి రన్ అవుతుందండి మార్కెట్ మొత్తం. చూడండి, ఇక్కడ ట్రేడ్ అయితే విన్ అయిపోయాము. ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం వచ్చింది, కానీ గ్యాప్ అయితే ఇక్కడ ఇంకా ఉంది. స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చినా కూడా ఇక్కడ గ్యాప్ అయితే ఉంది. సో ఆ గ్యాప్ ఫిల్ చేయాలి కాబట్టి రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ కింద నుంచి మనకు సపోర్ట్ దొరికింది కాబట్టి అక్కడి నుంచి బయింగ్కి తీసుకున్నాము. ఇది సింపుల్ ట్రేడ్ అండి. ఇది ఈ నెక్స్ట్ ట్రేడ్ కూడా ఇది బయింగ్కి తీసుకోవచ్చు, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా తీసుకోలేదు. మార్కెట్ అప్పటికి పైకి వెళ్ళిపోయింది. ఓకే అండి, ఇది యాప్ అనేది క్లోజ్ అయిపోయింది, అందుకు కొంచెం వీడియో పాజ్ అయింది. ఇంకో ట్రేడ్ అయితే తీసుకుందాం. లెవెల్స్ డ్రా చేసుకుందాం ఫస్ట్. ఓకే, ఇక్కడ రివర్సల్ క్యాండిల్ వచ్చింది. 30 సెకండ్స్ లోపు కన్ఫర్మేషన్ దొరికితేనే, ఇక్కడ టచ్ అయితే కాదండి, కన్ఫర్మేషన్ దొరికితేనే సెల్లింగ్ తీసుకోవచ్చు. కన్ఫర్మేషన్ దొరకాలి. ఓకే, సెల్లింగ్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే అండి, మన ఎంట్రీ పాయింట్ కిందే క్లోజ్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ట్రేడ్ కంప్లీట్ అయిపోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ట్రేడ్ అయితే విన్ అయిపోయాము. చూడండి, ఇక్కడ ఇది మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది, కానీ ఇక్కడ ఈ బయ్యర్ క్యాండిల్ అనేది రిజెక్షన్తో క్లోజ్ అయింది. ఆల్రెడీ రిజెక్షన్ తిన్నింది ఇక్కడ. సో కానీ ఇక్కడ గ్యాప్ అయితే ఉంది. గ్యాప్ ఫిల్ చేయడం కోసం నెక్స్ట్ క్యాండిల్ అనేది ఫామ్ చేయాలి. అప్ ట్రెండ్ కాబట్టి ఇది ఆ లెవెల్ కింద క్లోజ్ అవుతుందని చెప్పి మనం గ్యారంటీ చెప్పలేము. సో ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేసాము. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ రివర్సల్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి నెక్స్ట్ లెవెల్కి టచ్ అయిన వెంటనే మనం సెల్లింగ్ అనేది తీసుకున్నాం. రివర్సల్ క్యాండిల్ తర్వాత 100%, మ్యాక్సిమం 100 అని కాదు కానీ మ్యాక్సిమం 90% అనేది రివర్సల్ క్యాండిల్ వస్తుందండి. దీని తర్వాత కూడా ఇది చూడండి, ఇది రెడ్ ఫామ్ అవ్వాలి, కానీ ఇక్కడ దీనికి సపోర్ట్ దొరికింది. సో ఇది గ్రీన్ అవ్వచ్చు. ఇలా మార్కెట్ స్ట్రాటజీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందండి. లెవెల్స్ బట్టి వెంటనే అప్కి డౌన్కి వెంటనే చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే అండి, టోటల్ 4 ట్రేడ్స్ అయితే తీసుకున్నాము. నా కోర్స్ ఎవరికైనా కావాలంటే టెలిగ్రామ్లో ఐడి అనేది ప్రొవైడ్ చేశాను, మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి, మనం డిస్కస్ చేసుకోవచ్చు.